హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ప్రాణాపాయంలో ఉన్న సునందాని కాపాడిన జ్యోతి సూర్యం. జ్యోతి గొప్పతనం తెలుసుకున్న సునంద. అసలు ఏం జరిగింది? సునంద ప్రాణాపాయంలో ఉండడం ఏంటి తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, సునంద, శశికాంత్, చైతన్య జీవనాలు ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి అటెండ్ అవ్వడానికి రెడీ అవుతూ ఉంటారు. ఇక జీవనకి ఇష్టం లేకపోయినా కూడా ఫంక్షన్కి రెడీ అవుతూ ఉంటుంది. ఇక సునంద, శశికాంత్, చైతన్య, జీవన రెడీ అయిన తర్వాత ఫంక్షన్కి వెళ్తూ ఒకసారి ఆనంది, ఆదిత్యలకి చెప్పాలి అని, రే ఆనంది, మేము ఫంక్షన్కి వెళ్ళొస్తాం అని చెప్పగానే ఇక ఆదిత్య సరే అమ్మా అని అంటాడు. ఇక ఆనంది కూడా సరే అత్తయ్య గారు, మీరు వెళ్ళిరండి, నేను ఆదిత్య గారు ఇంట్లోనే ఉంటాం అని ఆనంది అంటుంది. ఇక వాళ్ళని అలా చూసి సునంద, శశికాంత్లకి చాలా బాధగా అనిపిస్తుంది. ఇక శశికాంత్, సునంద బాధపడ్డం చూసి ఆదిత్య, ఏంటమ్మా, ఏంటి నాన్న, ఎందుకు మీరు అంతలా బాధపడుతున్నారు? ఇప్పటి వరకు సంతోషంగానే ఉన్నారు కదా, మీరు పార్టీకి సంతోషంగా వెళ్ళిరండి అని ఆదిత్య అంటాడు. అప్పుడు సునంద, లేదురా ఆది, మేము ఎంత సంతోషంగా ఉన్నా కూడా మనసులో ఏదో వెలితి కనిపిస్తుంది. నువ్వు కూడా మామూలుగా ఉండుంటే ఇప్పుడు మన 3 జంటలు కూడా పార్టీకి వెళ్ళే వాళ్ళం, మనమంతా సంతోషంగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. కానీ ఆ ఆనందం, ఆ అదృష్టం మనకు లేదు అని సునంద బాధపడుతూ ఉంటే ఇక శశికాంత్, ఊరుకో సునంద, ఇదంతా దేవుడు మనకి విధించిన శిక్ష అని చెప్పగానే ఇక సునంద, లేదండి, ఇది దేవుడు మనకు విధించిన శిక్ష కాదు, అహంకారంతో కళ్ళు నెత్తిన పెట్టుకొని డ్రైవ్ చేసిన ఆ జ్యోతి కుటుంబమే మనకి విధించిన శిక్ష అని సునంద అంటూ ఉంటే ఇక జీవన, చైతన్య, ఆనందీలు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక సునంద జ్యోతి గురించి అలా అపార్థం చేసుకొని మాట్లాడుతూ ఉండడంతో చైతన్యకి జీవనపై చాలా కోపం వస్తుంది. చూస్తున్నావు కదే, నువ్వు చేసిన తప్పుకి పాపం దేవత లాంటి ఏ తప్పు చేయని ఆ జ్యోతి గారు మాటలు పడాల్సి వస్తుంది. మీ అమ్మని ఇన్ని మాటలు అంటున్నా కూడా, అత్తయ్య, యాక్సిడెంట్ చేసింది మా అమ్మ కాదు, దీంట్లో మా అమ్మకి ఎలాంటి సంబంధం లేదు, తప్పంతా నాదే అని మా అమ్మ, అన్నయ్య కాళ్ళ మీద పడి నువ్వు క్షమాపణలు అడిగితే నిన్ను కాస్తైనా క్షమిస్తారు. రేపటి రోజు నీ ద్వారా కాకుండా వేరెవరి ద్వారానైనా నిజం తెలుసుకుంటే నీకు కుక్క చావే అని చైతన్య అంటూ ఉంటే ఇక జీవన, ఏంట్రా, నీ కంటికి నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? ఎప్పుడో నిజం తెలుస్తుంది అని, ఇప్పుడు ఆ రోజు యాక్సిడెంట్ చేసింది నేనే అని చెప్తే ఇక ఈ ఇంట్లో నాకు స్థానం ఉంటుందా? మీ అమ్మగారు నన్ను మెడపట్టి బయటికి గెంటేస్తుంది. లేదు, ఆ నిజం ఎప్పటికీ నేను అత్తయ్య గారికి తెలియనివ్వను అని జీవన అంటుంది. అప్పుడు చైతన్య, చూస్తూ ఉండు జీవన, నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావో నీకే అర్థమైపోతుంది, నిజం నిప్పు లాంటిది, ఏదో ఒకరోజు తెలుస్తుంది అని చైతన్య జీవనతో కోపంగా అంటూ ఉంటాడు. ఇక ఆనంది, అత్తయ్య గారు, మీరు అవన్నీ మర్చిపోయి సంతోషంగా పార్టీకి వెళ్ళిరండి, నెక్స్ట్ టైం మనం ఏదైనా పార్టీకి వెళ్ళాలి అంటే అప్పుడు ఆదిత్య గారితో సహా అందరం కలిసి సంతోషంగా వెళ్దాం అని చెప్పి ఆనంది అంటూ ఉంటే సునంద, శశికాంత్, చైతన్యాలు చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక శశికాంత్, నీ నోటి చలవ వల్ల అలా జరిగితే మా ఈ జన్మకి ఇంకేం కావాలమ్మా అని శశికాంత్
కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఇక అది చూసి ఆనంది ఆదిత్యాలు కూడా చాలా బాధపడతారు. ఇక లేట్ అవుతుంది వెళ్ళండమ్మా అని ఆదిత్య అనగానే ఇక అందరూ కూడా ఫంక్షన్కి బయలుదేరుతారు. ఇక నలుగురు ఫంక్షన్కి వెళ్తారు. అక్కడ ఫంక్షన్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. చాలా గొప్ప గొప్ప బిజినెస్ మ్యాన్లు చాలామంది ఆ ఫంక్షన్కి అటెండ్ అవుతారు. ఇక ఆ ఫంక్షన్లో ఇష్టం లేకపోయినా కూడా జీవన చైతన్య కలిసే ఉంటారు. ఇక సునంద తనకి తెలిసిన వాళ్ళతో, శశికాంత్ తనకి తెలిసిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. ఇక అలా మాట్లాడుతూ ఉండగా అప్పుడే సునందతో కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. కావాలనే సునందాని బాధ పెట్టి అప్సెట్ చేయాలి అని దెప్పి పొడుస్తూ ఉంటారు. ఏంటి సునంద గారు ఎలా ఉన్నారు అని పలకరిస్తారు. అప్పుడు సునంద మేము బాగానే ఉన్నామండి, మీరు ఎలా ఉన్నారు అని పలకరిస్తూ ఉంటుంది. ఏం బాగుండడం లేండి, మీరేదో పైకి ఇలా నవ్వుతూ కనిపిస్తున్నారు కానీ మీ కొడుక్కి అలా జరిగినందుకు ఏ తల్లికి మాత్రం బాధ ఉండదు అని అంటారు. అది విని సునంద చాలా బాధపడిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక వాళ్ళు సునందాని ఇంకా బాధ పెట్టాలి అని అయినా కొడుకు ఆ పరిస్థితిలో ఉండి ఏ ఫంక్షన్కి ముద్దు ముచ్చట ఏవీ లేకుండా ఉంటే మీరెలా, మీ మొగుడు పిల్లలు ఎలా ఇలా ఫంక్షన్లకి పార్టీలకి వస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అని సునందాని అంటూ ఉంటే సునందకి చాలా బాధగా ఉంటుంది. ఇక మౌనంగా చూస్తూ ఉంటే అప్పుడు వాళ్ళు అయినా మీ కొడుక్కి పెళ్ళి కూడా అయ్యిందేమో కదా, పాపం ఆ అమ్మాయి గొంతు కోసారు, వీల్ చైర్లో తప్ప ఒక మనిషి సహాయం లేకుంటే తప్ప బయటికి వెళ్ళలేడు, అటు ఇటు తిరగలేని నీ కొడుక్కి ఒక అమ్మాయి ఇచ్చి పెళ్లి చేయడం ఏంటి, ఆ అమ్మాయి జీవితం కూడా నాశనం చేయడానికి కాకపోతే అని చెప్పి ఇక ఆనందిని కూడా వాళ్ళు అంటూ ఉంటే సునందకి చాలా బాధగా ఉంటుంది. ఇక వాళ్ళు సునందాని అలా సూటిపోటి మాటలని చాలా బాధ పెట్టేసరికి సునంద ఆ బాధని తట్టుకోలేకపోతుంది. ఇక తట్టుకోలేక వెంటనే శశికాంత్ దగ్గరికి వెళ్ళి ఏమండి ఇక్కడ నేను ఒక్క క్షణం కూడా ఉండలేను, నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను, ఫంక్షన్ అయిపోయిన తర్వాత నువ్వు జీవన చైతన్య వచ్చేయండి అని సునంద చెప్పగానే ఇక శశికాంత్ ఏమైంది సునంద అని అడుగుతాడు. అప్పుడు సునంద ఏం కాలేదండి, నా మనసు అస్సలు బాగోలేదు, నేను వెళ్తున్నాను అని సునంద శశికాంత్ ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఫంక్షన్ నుంచి ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది. ఇక తనే కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఫంక్షన్లో వాళ్ళన్న మాటలే పదే పదే సునందకి గుర్తొస్తూ ఉంటాయి. ఆనంది గురించి, ఆదిత్య గురించి, తన గురించి వాళ్ళంతా చులకనగా మాట్లాడడం గుర్తు చేసుకొని సునంద చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక అలా బాధపడుతూ పరాధ్యానంగా కార్ని డ్రైవ్ చేస్తూ ఉంటే ఇంతలోనే ఒక లారీ కారుకి అడ్డుగా వస్తుంది. ఇక ఆ లారీని తప్పించబోయి పక్కనే ఉన్న చెట్టుకి డ్యాష్ ఇస్తుంది. దాంతో ఇక కార్ అద్దాలు పగిలిపోయి సునందకి బాగా గాయాలవుతాయి. ఇక ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోతుంది. ఇక ఇదిలా ఉండగా మరో పక్క జ్యోతి సూర్య ఏదో కేస్ పని మీద ఆఫీస్లో లేట్ అవ్వడంతో కార్లో వస్తూ ఉంటారు. అలా వస్తూ ఉండగా దూరంగా కార్కి యాక్సిడెంట్ అవ్వడం చూసి వాళ్ళిద్దరూ కూడా షాక్ అయిపోతారు. ఇక వెంటనే జ్యోతి ఏమండి అక్కడ చూడండి ఎవరికో యాక్సిడెంట్ జరిగినట్టుంది, పాపం కదా అని అంటూ ఉంటే అప్పుడు సూర్య అవును జ్యోతి పద ఎవరో చూద్దాం అని ఇద్దరూ కూడా కార్ని పక్కకు స్టాప్ చేసి పరిగెత్తుకుంటూ ఆ యాక్సిడెంట్ అయిన కార్ దగ్గరికి వెళ్తారు. ఇక వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసేసరికి అందులో రక్తపు మడుగులో పడి ఉన్న సునందాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక జ్యోతి వెంటనే ఏమండి సునంద గారండి అని అంటే అప్పుడు సూర్య కూడా అవును జ్యోతి అయినా సునంద గారికి ఇలా యాక్సిడెంట్ అవ్వడం ఏంటి, ఇంత రాత్రిపూట ఒంటరిగా కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇలా రావడం ఏంటి అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక సునందని సునంద గారు అని లేపుతూ ఉన్నా కూడా సునందకి స్పృహ రాదు. దాంతో కంగారు పడిపోయి ఏమండి వెంటనే సునంద గారిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి పదండి అని వాళ్ళ కార్లో తీసుకొని దగ్గరలో ఉన్న హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు.
డాక్టర్ గారు సునందకి ఐసీయూలో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే జ్యోతి సూర్యాలు కంగారు పడిపోతూ ఉంటారు. ఇక జ్యోతి ఇప్పుడు ఏం చేద్దామండి, వాళ్ళకి ఫోన్ చేసి చెప్దామా అని అంటే అప్పుడు సూర్య, వద్దు జ్యోతి, సునంద గారంటే ఆ ఇంట్లో అందరికీ ఎంతో ప్రేమ అభిమానం. తనకి ఇలా అయ్యిందని తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు. ముందు సునంద గారి కండిషన్ ఎలా ఉందో తెలుసుకొని అంతా నార్మల్ అయ్యాక మనమే వాళ్ళకి ఫోన్ చేసి చెప్దాం అని ఇక సూర్య అంటూ ఉంటాడు. ఇక డాక్టర్ సునందకి ట్రీట్మెంట్ చేసిన తర్వాత బయటికి వస్తాడు. డాక్టర్ బయటికి రాగానే జ్యోతి సూర్య కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ ఇప్పుడు సునంద గారికి ఎలా ఉంది అని అడిగితే తనకి దెబ్బలు తగలడం వల్ల బాగా బ్లీడింగ్ అయింది. దాంతో తన స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే తనకి బ్లడ్ ఎక్కించాలి అని చెప్పగానే ఇక జ్యోతి సూర్యాలు షాక్ అయిపోతారు. ఇక వెంటనే ఎక్కించండి డాక్టర్ అని అంటే తనది ఓ పాజిటివ్ మేడం, ఆ రక్తం మా దగ్గర అవైలబుల్ లేదు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే పిలిపించండి అని అంటాడు. ఇక జ్యోతి వెంటనే, డాక్టర్ నాది కూడా అదే బ్లడ్ గ్రూప్, నేను రక్తం ఇస్తాను అని చెప్పగానే ఇక డాక్టర్, చెప్పరేంటండి, పదండి అని జ్యోతిని తీసుకెళ్ళి జ్యోతి దగ్గర ఉన్న బ్లడ్ని కలెక్ట్ చేసి సునందకి ఎక్కిస్తూ ఉంటారు. కాసేపటి తర్వాత జ్యోతి టైంకి బ్లడ్ ఇవ్వడంతో సునంద ప్రాణాపాయం నుండి బయటపడుతుంది. అంతా నార్మల్ అయిన తర్వాత డాక్టర్ బయటికి వస్తాడు. ఇక డాక్టర్ దగ్గరికి సూర్య జ్యోతి వెళ్ళి, ఏంటి ఇప్పుడు ఎలా ఉందండి అని అడుగుతారు. అప్పుడు డాక్టర్, ఏం ప్రాబ్లం లేదండి, మీరు సమయానికి హాస్పిటల్కి తీసుకురావడమే కాకుండా బ్లడ్ కూడా ఇచ్చారు కాబట్టి తన ప్రాణాలకి ఏ ప్రమాదం లేదు, కాసేపట్లో స్పృహలోకి వస్తుంది అని చెప్పి ఇక డాక్టర్ చెప్పగానే జ్యోతి సూర్యాలు ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక తర్వాత జ్యోతి, ఏమండి మనం వాళ్ళకి ఫోన్ చేసి చెప్దాం, వాళ్ళు చాలా కంగారు పడిపోతూ ఉంటారు అని చెప్పగానే ఇక సూర్య, సరే జ్యోతి ముందు కుట్టికి ఫోన్ చేద్దాం అని అంటే అప్పుడు జ్యోతి, లేదండి ముందు శశికాంత్ గారికి ఫోన్ చేయండి అని చెప్తుంది. ఇక సూర్య సరే అని శశికాంత్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. మరో పక్క శశికాంత్ సునంద కోసమే టెన్షన్ పడుతూ ఉంటారు. ఏంటి సునంద మాకంటే ముందే పార్టీ నుండి బయలుదేరింది, ఇంటికి రాకుండా పార్టీలో లేకుండా తను ఎక్కడికి వెళ్ళింది అని శశికాంత్తో పాటు ఇంట్లో వాళ్ళంతా కూడా కంగారు పడుతూ ఉంటారు. అప్పుడే శశికాంత్కి సూర్య నుండి ఫోన్ వస్తుంది. ఇక సూర్య నుండి ఫోన్ రాగానే శశికాంత్, ఇదేంటి సూర్య గారు నాకు ఫోన్ చేస్తున్నారు అని ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి సూర్య గారు అని అంటాడు. అప్పుడు సూర్య, శశికాంత్ గారు మీతో ఒక విషయం చెప్పాలి, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పగానే శశికాంత్కి చాలా భయం మొదలవుతుంది. ఇక అందరూ కూడా శశికాంత్నే చూస్తూ ఉంటారు. అప్పుడే శశికాంత్, ఏంటి సూర్య గారు ఏ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నారు అని అంటే అప్పుడు సూర్య, శశికాంత్ గారు మీ భార్య సునంద గారికి చిన్న యాక్సిడెంట్ అయింది అని చెప్పగానే ఇక శశికాంత్, ఏంటి సునందకి యాక్సిడెంట్ అయిందా అని అంటాడు. అది విని ఆనంది, ఆదిత్య, చైతన్య, జీవనాలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఆదిత్య, ఏంటి నాన్న అమ్మకి యాక్సిడెంటా అని కంగారు పడుతూ ఉంటాడు. ఇక శశికాంత్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. చెప్పండి సూర్య గారు ఇప్పుడు మీరు ఏ హాస్పిటల్లో ఉన్నారు అని అంటే ఇక సూర్య వాళ్ళున్న హాస్పిటల్ని చెప్తారు. ఇక ఆదిత్య, ఆనంది, శశికాంత్, జీవన, చైతన్యాలు చాలా కంగారుగా హాస్పిటల్కి వెళ్తారు. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళేసరికి జ్యోతి సూర్యాలు హాస్పిటల్ బయటే ఉంటారు. వాళ్ళని చూసి ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక ఆనంది అయితే, జ్యోతమ్మ, సూర్యబాబు మా అత్తయ్య గారికి ఎలా ఉంది అని అడిగితే అప్పుడు జ్యోతి, ఏ ప్రాబ్లం లేదు కుట్టి, మీ అత్తయ్య గారు ప్రాణాపాయం నుండి బయటపడ్డారు అని జ్యోతి చెప్పగానే అందరూ కూడా రిలాక్స్ అవుతూ ఉంటారు. ఇక అప్పుడే డాక్టర్ అక్కడికి వస్తూ ఉంటే శశికాంత్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నా భార్యకి ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు కదా అని అంటే అప్పుడు డాక్టర్, ఏ ప్రాబ్లం లేదు సార్, అదిగో ఆ మేడం గారు మీ భార్యని టైంకి హాస్పిటల్కి తీసుకొచ్చారు, అంతేకాకుండా తన బ్లడ్ ఇచ్చి మరి మీ భార్య ప్రాణాలు కాపాడారు. ఈరోజు ఆవిడే కానీ లేకపోతే మీ భార్య మీకు దక్కేదే కాదు అని డాక్టర్ చెప్తూ ఉంటే అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. జ్యోతి సూర్యాలను చూసి
చాలా బాధపడిపోతూ ఉంటారు. ఇక శశికాంత్ జ్యోతి సూర్యాల దగ్గరికి వెళ్ళి మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు జ్యోతి అని చెప్పగానే అప్పుడు జ్యోతి అదేంటండి ఎలా అంటారు, మీరు మాకు ఎప్పుడూ పరాయి వాళ్ళు కాదు, పరాయి వాళ్ళనే కాదు సాటి మనిషిగా నాకు తోచిన సహాయం నేను చేశాను అని జ్యోతి మాట్లాడుతూ ఉంటే ఆదిత్య ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఇదేంటి, ఆ రోజు స్వయంగా తనే నాకు యాక్సిడెంట్ చేసి పట్టించుకోకుండా వెళ్ళిపోయిన జ్యోతి ఇప్పుడు ఎక్కడో యాక్సిడెంట్ అయి పడిపోయిన మా అమ్మని హాస్పిటల్కి తీసుకురావడం ఏంటి, తనకి రక్తం ఇచ్చి మరీ తన ప్రాణాలు కాపాడడం ఏంటి, ఇదంతా చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఆ రోజు అసలు నాకు యాక్సిడెంట్ చేసింది జ్యోతి గారేనా లేకపోతే తన పక్కన ఉన్న జీవనానా అని ఆదిత్య అనుమానపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే శశికాంత్ ఆదిత్య దగ్గరికి వెళ్ళి రే ఆది, ఇప్పటికైనా ఆ జ్యోతి కుటుంబం మంచితనం తెలుసుకోనరా అని చెప్పగానే ఇక ఆదిత్య కూడా అవును నాన్న, ఇన్ని రోజులు మనం వాళ్ళని ఎంతగానో అవమానించాం, అపార్థం చేసుకున్నాం, కానీ అవన్నీ మనసులో పెట్టుకోకుండా ఈరోజు మన అమ్మ ప్రాణాలు కాపాడారు అని ఆదిత్య జ్యోతి సూర్యాల దగ్గరికి వెళ్ళి చాలా థ్యాంక్స్ అండి, ఈరోజు మీరే కానీ లేకపోతే మా అమ్మ మాకు దక్కేది కాదు, గతంలో మీరు ఏమైనా చేసుండొచ్చు కానీ ఇప్పుడు మీరు మా అమ్మ ప్రాణాలు నిలబెట్టారు అని ఆదిత్య చెప్తూ ఉంటే ఇక జ్యోతి సూర్యాలు చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక ఆనంది కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. జీవన మాత్రం ఇదేంటి వీళ్ళంతా కలిసిపోయేలా ఉన్నారు అని కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక చైతన్య కూడా అవునన్నయ్య, ఆ రోజు యాక్సిడెంట్ చేసింది జ్యోతి గారు కాదు, తను చాలా మంచి మనిషి, ఈ నిజం మీకు ఎప్పటికైనా తెలియాల్సిందే అని చైతన్య మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే సిస్టర్ వచ్చి పేషెంట్కి స్పృహ వచ్చింది, మీరు మాట్లాడొచ్చు అని చెప్పగానే ఇక అందరూ కూడా చాలా సంతోషపడిపోయి సునందాని చూడ్డానికి ఐసీయూ రూమ్లోకి వెళ్తూ ఉంటారు. ఇక వాళ్ళు లోపలికి వెళ్ళగానే సునందకి స్పృహ వచ్చి అటు ఇటు చూస్తూ ఉంటుంది. అలా చూస్తూ ఉండగా ఇంతలోనే ఒక పక్కన జ్యోతి సూర్యాలు కనిపిస్తారు. వాళ్ళని చూసి సునంద ఒక్కసారిగా కోపంగా చూస్తూ మీరెందుకు వచ్చారు ఇక్కడికి, ముందు మీరు వెళ్ళిపోండి అని అంటూ ఉంటుంది. ఇక అది చూసి శశికాంత్ సునంద నువ్వు కోపం తెచ్చుకోకు, రిలాక్స్గా ఉండు అని అంటే అప్పుడు సునంద ఏంటండి ఆ జ్యోతి వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు, వాళ్ళు ఇక్కడ ఉంటే నేను ఎలా ప్రశాంతంగా ఉంటాను, ముందు వాళ్ళని బయటికి పంపించండి అని అరుస్తూ ఉంటుంది. అప్పుడే డాక్టర్ అక్కడికి వచ్చి ఏంటండి ఎవరిని మీరు బయటికి పంపించమని చెప్తున్నారు అని అంటే మీకు తెలీదు డాక్టర్, ఆ జ్యోతి మంచిది కాదు అని చెప్తూ ఉంటుంది. అప్పుడు డాక్టర్ ఏంటండి మీకు తన గురించి ఏం తెలుసని ఇలా మాట్లాడుతున్నారు, ఈరోజు ఆవిడే కానీ లేకపోతే మీరు ప్రాణాలతో ఉండేవాళ్ళే కాదు అని చెప్పగానే సునంద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి డాక్టర్ మీరేం మాట్లాడుతున్నారు, ఆ జ్యోతి లేకపోతే నేను ప్రాణాలతో ఉండేదాన్ని కాదా అని అంటే అవును మేడం, మీకు యాక్సిడెంట్ అయ్యి రోడ్డు పక్కన పడిపోయి ఉంటే వాళ్ళే నిన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, ఎంతో టెన్షన్ పడి కంగారు పడ్డారు, అంతేకాకుండా మీకు బ్లీడింగ్ అయ్యి ప్రాణాపాయంలో ఉంటే ఆ మేడం గారే మీకు బ్లడ్ ఇచ్చి మీ ప్రాణాలు కాపాడారు, అలాంటి మనిషిని మీరు చూసి ఇంతలా కోపడుతున్నారా, ఇంతలా అసహించుకుంటున్నారా అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే ఇక సునంద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే ఏంటండి డాక్టర్ గారు ఏం చెప్తున్నారు అని అంటే అప్పుడు శశికాంత్ అవును సునంద, ఈరోజు నువ్వు ఇలా బ్రతికి ఉండడానికి కారణం జ్యోతి సూర్య అని చెప్పగానే ఇక సునంద అయితే ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోతితో ఏంటి జ్యోతి వీళ్ళంతా చెప్తుంది నిజమా, నువ్వు నన్ను కాపాడావా అని అంటే అవును సునంద గారు, మీరు యాక్సిడెంట్ అయ్యి రోడ్డు పక్కన స్పృహ తప్పి పడిపోయారు, ఆ పరిస్థితుల్లో ఉన్న మిమ్మల్ని వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చాం, మీకు ఇప్పుడు ఏ ప్రమాదం లేదు, నిశ్చింతగా ఉండండి అని చెప్పగానే ఇక సునంద చాలా బాధపడిపోతూ ఉంటుంది. నన్ను క్షమించండి, మీరు ఎప్పుడో చేసిన తప్పుకు ఇప్పటి వరకు మిమ్మల్ని ఎంత
ఎంతగానో అవమానించాను, అపార్థం చేసుకున్నాను, కనీసం మనుషులుగా కూడా చూడలేదు. కానీ మీరు అవేవి పట్టించుకోకుండా నా ప్రాణాలు కాపాడారు అని సునంద పశ్చాత్తాపడుతూ ఉంటే ఇక జ్యోతి, చూడండి సునంద గారు, మీరు ఎప్పుడూ మమ్మల్ని పరాయి వాళ్ళలాగే చూశారు, కానీ మేము ఎప్పుడూ కూడా అలా చూడలేదు. మా కుట్టి ఎప్పుడైతే మీ ఇంటి కోడలైందో అప్పుడే మీ ఇంటితో మాకు బంధం ఏర్పడింది. తర్వాత మా కూతురు జీవన కూడా మీ ఇంటికి కోడలైంది. అలాంటప్పుడు మీరు మాకు పరాయి వాళ్ళు ఎలా అవుతారు? మీరు మమ్మల్ని ఎంత కోప్పడ్డా, ఎన్ని మాటలన్నా, ఎంత అవమానించినా కూడా మీరు మాకు ఎప్పుడూ కావలసిన వాళ్ళే అని జ్యోతి అంటూ ఉంటే ఇక అందరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఈ విధంగా ప్రాణాపాయంలో ఉన్న సునందాని జ్యోతి సూర్యాలు కాపాడతారు. ఇక సునంద తన తప్పు తెలుసుకోబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.